మీ బిడ్డల జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మనం చదువుకున్న వాక్య భాగము చదవమ్మా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగం ద్వారా నీ ప్రజలను దర్శించండి, బలపరచండి, మహిమ పొందండి. యూట్యూబ్ చూస్తున్న వారిని కూడా మీరు దర్శించండి. విధానామానికి నాయన మహిమ తెచ్చుకోండి, గొప్ప కార్యాలు జరిగించి వర్ధిల్ల చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడను. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో జనుల్ని 2 రకాలుగా విభజించాడు. అంటే వాళ్ళు చేసేటువంటి క్రియలను బట్టి ఆయన దుష్టులని పిలవలేదు. కానీ ఆది కాలంలో చూస్తే ఆదాము అవ్వల్ని మరి ఆయన రూపంలో చేసుకున్నాడు. ఆయన రూపంలో చేసుకున్న ప్రజలు ఏమయ్యారంటే దుష్టుడి మాట విని దుష్టుడి యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ చెరలోకి వెళ్ళిపోయినటువంటి వారిని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన్ని అంగీకరించిన వారే ఆయన మార్గంలో ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే ఆయన మార్గంలో ఉన్న వారిని పరిశుద్ధులు అంటారు. ఆయన మార్గంలో ఉన్నటువంటి వారిని ఇంకా పవిత్రులు అంటారు, లేదా భక్తులు అంటారు. మనము సెయింట్స్ అని కూడా అంటూ ఉంటారు. అంటే జీవితాన్ని చరితార్థం చేసుకున్న వాళ్ళని సెయింట్స్ అంటారు. కాబట్టి పరిశుద్ధులన్నా కూడా అదే. కాబట్టి హోలీ పీపుల్. మరి హోలీ పీపుల్ ఎక్కడ ఉంటారంటే పరలోక రాజ్యంలోనే ఉంటారు. కాబట్టి యేసు రక్తంతో కడగబడిన నీవు నేను ఎవరమంటే పరిశుద్ధులం. కాబట్టి పరిశుద్ధులమైన మనము పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాలి. మరి అయితే పరిశుద్ధత నుండి నువ్వు దిగజారిపోయి దేవుని మార్గంలో అంటే పవిత్రమైన ఆయన వాక్యాన్ని అనుదినము పఠించకుండా, అనుదినము ధ్యానం చేయకుండా ఉంటే నీవు ఎక్కడికి వెళ్ళిపోతావంటే పైకేమో బ్రతికున్నట్టుగానే కనపడతావు. కానీ ఇక్కడ ఇందాక నువ్వు చదువుకున్నా, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. తెలియకుండానే నువ్వు దుష్టుడి మార్గంలోకి వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయావని కూడా తెలియదు. వెళ్ళిన ఎన్నో సంవత్సరాల తర్వాత నువ్వు కనుక్కోవడం కష్టం. ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడట. మరి ఈ వాక్య భాగము నేను సాతాను యొక్క చెరలోనికి రాక మునుపు నాకు హెచ్చరికగా వినపడినటువంటి వాక్యం. అయితే ఆ సమయంలో నేను గ్రహించలేకపోయాను. తర్వాత నేను చెరలోకి వెళ్ళిపోయానన్న సంగతి చాలా కాలం తర్వాత తెలుసుకున్నా. అప్పుడే టీచర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి నేను వాక్యం చెప్తా ఉన్నాను. చెప్పే నన్ను ఏం చేశారంటే వాడు పట్టేసేసి దూరం చేశాడు. కానీ మళ్ళీ ఇది నాన్న ఆయన దగ్గరకు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆ సహోదరులు ఎలా ఉండాలి అంటే దూరమైపోకూడదు. కలిస్తే ఏమవుతామంటే శక్తిగా మారుతాం. ఆ బోను ఎవరి జీవితాల్లో కూడా ఉండకుండా ఉండాలి అంటే నీవు దుష్టత్వంలో ఉన్నామని గ్రహించి వెంటనే నీకు తెలిసినటువంటి నీ స్నేహితుల్ని పిలుచుకోవాలి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో నలుగురే. కానీ ఏం చేశారంటే సింహాల నోళ్లను బయలుదేరి సింహాలు మరి ఇవి చూస్తే మనుషులు చూస్తే మింగేసేస్తాయి. అట్లాంటిది వాటి నోళ్ళు తెరవలేదంట. వాళ్ళని చూసి బోన్లోకి వాళ్ళు పడినా అవి మింగటానికి వాళ్ళ దగ్గరికి రాల. కాబట్టి ఏది అపాయము నీ దగ్గరకు రానే రాదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడి మాటలు దీవించిన దాకా.